పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మమ్ము సృష్టించిన పరమపిత, మమ్ము రక్షించినటువంటి యేసయ్య, మాలో నిత్యం వసించుచున్న ఆత్మ సర్వేశ్వర, మీకే స్తుతి స్తోత్రము ఆరాధన ఘనత మహిమ సదాకాలము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ఈ సాయం సమయమున ఎంతో ప్రేమతో మనలందరినీ కూడా తన సన్నిధికి ఆహ్వానించి ఈ ఆదివార సాయంత్రమున మన హృదయాలను తెరచి తన హృదయంని మనలోకి ఆహ్వానించమని, అదేవిధంగా తన హృదయాన్ని తెరచి మనలందరినీ కూడా తన హృదయంలోకి స్వీకరిస్తూ ఆహ్వానిస్తూ తెరచిన హృదయాలతో మన నిజ జీవితాన్ని గురించి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, మన సాధారణ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను గురించి, తన అనుగ్రహాన్ని గురించి, అన్ని విషయాలని మనసు విప్పి ఆ దేవాది దేవునితో సంభాషించుదాం. ఈ సాయంత్రం అంతా ప్రభు సన్నిధిలో గడిపిన అనుభూతిని పొందుదాం. ప్రభు మనందరితో కలిసి కూర్చొని ముచ్చటించడానికి సిద్ధమై ఉన్నారు. మనందరం కూడా దివ్య ప్రసాదములో ఈ దీనత రూపములో ఉన్నటువంటి యేసు ప్రభు వైపే మన దృష్టిని కేంద్రీకరించి హృదయాన్ని తెరిచి ముచ్చటించుదాం. దేవాది దేవునికి మనతో కలిసి నడవడానికి తన రెండు చేతుల్ని కూడా తెరచి మన భుజాలపై వేసి తనకి ప్రియమైన బిడ్డల వలె దగ్గరికి తీసుకొని కలిసి నడవాలని ఆ దేవాది దేవునికి ఎంతో ఇష్టం. మనిషిని సృష్టించినటువంటి ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటిసారిగా చేసినటువంటి
ఆ నడక అదే. ఆదాము ఏవతో కలిసి ఆ దేవాది దేవుడు నడిచేవాడు, మనిషితో కలిసి నడిచేవాడు. మీతో నడవడం నాకు చాలా ఇష్టం. మీ ముఖములో సంతోషాన్ని చూడడం, మీ హృదయంలో ఆనందం, నాకు ఎంతో సంతృప్తినిస్తాయి. నేడు మనందరినీ కూడా తనతో కలిసి నడవడానికి గార్డెన్ వాక్, తను సృష్టించినటువంటి సృష్టి సంపూర్ణంగా చూడడానికి, సృష్టి పంచే ఆహ్లాదాన్ని స్వీకరించడానికి, అనుభూతుల్ని సొంతం చేసుకోవడానికి ప్రభు మనల్ని తనతో రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ప్రభువుని కనుక్కోవడం, ప్రభు మనతో కలిసి నడవడం గొప్ప అనుభూతి. ఈ అనుభూతిని హృదయం నిండా నింపుకొని హృదయం నుంచి ఆయన స్తుతి గీతాన్ని పాడుకుందాం. ఈనాటి ఆరాధన సమయంలో 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం కార్మెల్ జ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కరణం నక్షత్రమ్మ, తమ్ముళ్ళు, చెల్లెలు, కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మిక్కిలి కార్మెల్ జ్యోతి పుట్టినరోజు సందర్భంగా మిక్కిలి దేవరాజ్, రచన, పవన్, రిషా వారి కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు ఆయురారోగ్యములతో దీవించాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాదె కస్పారెడ్డి, ఆరోగ్యరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పవన్ కుమార్, ప్రణయ్ కుమార్లకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. మార్నేని అసుంతమ్మ, మార్నేని భాస్కర్, సుశీల, లిల్లీ మేరీ, దయాకర్, ఆరోగ్యమ్మ, ధనరాజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని ఈ ఆరాధన సమయంలో ప్రార్థించుదాం. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని దేవా నీలో కనుగొంటిని, విలువైన ఐశ్వర్యం కనుగొంటిని దేవా నీలో కనుగొంటిని. ఒక్క క్షణం
నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని దేవా నీలో కనుగొంటిని. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నాడికి జీవం పోసిన జీవనదాత నీవే కదా. జీవన నావను తీరము చేర్చి జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చి జీవన నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. 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 ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృజించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృజించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. 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 స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన.
ఈ లోకంలో మన సంపూర్ణ ఐశ్వర్యం యేసు ప్రభువు మాత్రమే అని ఏనాడు మనం మర్చిపోవద్దు. ప్రభులోనే సమస్తం మనకి దొరుకుతుంది. అశాశ్వతముగా కాకుండా నిరంతరం శాశ్వతంగా ఆనందం, సంతోషం ప్రభువులోనే మనము పొందగలుగుతాం. దేవునికి దగ్గరగా జీవించాలి అంటే దీనత, విధేయత ఇవి రెండు ఎంతో ముఖ్యం. నీలో దీనత్వం నిండుగా ఉన్నప్పుడు ప్రభు ఆశీర్వాదం నిన్ను చేరుకుంటుంది. దీనత్వం నిండిన వారినే ప్రభువు తన చెంతకు తన కార్యాన్ని నెరవేర్చడానికి ఎన్నుకుంటున్నాడు. నీవు ఈ లోకంలో దేని గురించైనా గర్వించదగ్గ విషయం ఏమైనా ఉంది అంటే అది యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు నాకున్నాడు, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. మౌనంగా ప్రభు వైపే చూస్తూ దృష్టినంతా ఆయనపై కేంద్రీకరించి మౌనంగా మనందరినీ కూడా దీనత్వంతో నింపమని, మన సర్వం కూడా యేసు ప్రభువేననే విషయాన్ని, మన బలం, మన శక్తి, మన జ్ఞానం, మనం జీవించే విధానానికి మూలం అన్నిటికీ యేసు ప్రభువే కారణం అనే సత్యాన్ని మన హృదయంలో నాటమని మౌనంగా కొద్ది క్షణాలు ప్రభువుతో సంభాషించుదాం.
యేసువా, ఎన్నో సంవత్సరాలు నీతో కలిసి జీవించిన ఎన్నోసార్లు నీకు ఇష్టమైన విధముగా నా జీవితాన్ని జీవిస్తాను అని ప్రతి సంవత్సరం కొత్త వాగ్దానాలతో మొదలుపెట్టిన వాటిని కొద్ది రోజులకే వదిలేశాను. నీకు మాట ఇవ్వడం ఒకటి, జీవించడం మరొకటి. నీ ప్రేమ గాఢతని అర్థం చేసుకోలేక దూరంగా వెళ్ళిపోయాను. నీ సన్నిధినే మరిచాను. ఎన్నో దివ్య బలి పూజలు, ఎన్నో ప్రసంగాలు, నీ వాక్యాన్ని, వాక్యంలోని లోతులని నాకు తెలియపరిచిన వాటిని అన్నిటిని కూడా పెడచెవిన పెట్టి ఈ లోకపు మాయలో పడిపోయాను. నీ సన్నిధిని మరిచి జీవించాను. అయినను నీ ప్రేమ నన్ను ఏనాడు విడనాడలేదు. నేను ఎప్పుడు నీ సన్నిధికి వస్తానా అని ఎదురు చూస్తూనే ఉన్నావు. నీ ప్రేమకు తగు ప్రాముఖ్యతనివ్వకుండా జీవించినటువంటి జీవితానికి దుఃఖిస్తున్నాను. నీ సన్నిధిలో ఒక్కరోజు ఉంటే వేరే చోట 1000 దినాలున్నా కూడా అవన్నీ కూడా ఒక క్షణానికి సమానం కావు. ఈ యొక్క సత్యాన్ని తెలిసి కూడా నిన్ను విడనాడి జీవించాను. నీవు చూపే ఇంత ప్రేమకి నేను నిజముగా అర్హుడను కాను. అయినను నీ ప్రేమ నన్ను ఏనాడు విడనాడలేదు. నేను పాపంలో పడిన మరుక్షణమే నా సన్నిధి చేరుకుంటావు. నన్ను లేవనెత్తుతావు, ఓదారుస్తావు. నీ ఎడల ఎలాంటి కృతజ్ఞతాభావం లేకుండా జీవించినను నన్ను ప్రేమించడం మాత్రం ఏనాడు ఆగలేదు. నా జీవితాన్ని తలుచుకుంటే విరక్తిగా ఉంటుంది తండ్రి. ఇంత గొప్పగా ప్రేమించే దేవుడు నాకున్నా ఎందుకు నేను ఇంత జాగ్రత్తతో జీవిస్తున్నాను? విలువ లేని జీవితాన్ని జీవిస్తున్నాను.
సంపూర్ణ సంతోషం, ఆనందం లోపించినటువంటి జీవితానికి జీవిస్తూ ఉన్నాను. కరుణామయ, నా ఈ పాప జీవితాన్ని, లెక్కలేని జీవితాన్ని, నిన్ను బాధించినటువంటి జీవితాన్ని విడనాడి పరిగెత్తుకొని వచ్చి నీ హృదయాన్ని హత్తుకొని జీవించే భాగ్యాన్ని దయచేయండి. నీ కౌగిలిలో నన్ను ఇమిడిపోని నేను నీకున్నాను, నీవు ఒంటరి వాడవు కావు అనే అభయం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది తండ్రి. ప్రపంచమంతటా నడిచే అన్ని చోట్ల నీ సన్నిధి ఉన్నది. నీవు నా ప్రక్కనే నన్ను చూస్తూనే ఉన్నావు. నీకు ఇష్టమైన విధముగా చేత అనే విధంగా కాకుండా నేను నీకు ప్రియమైన బిడ్డను, నీ ప్రేమను చాటి చెప్పే అనుగ్రహాన్ని దయచేయము. శ్రమిస్తూనే ఉన్నా కూడా నీతో కలవమని ఆహ్వానిస్తూ ఉన్నావు. నాతో కలిసి పనిచేస్తానికి వస్తావా? ఆయనను చేస్తే ఎంత గొప్ప ఆనందం, సంతృప్తి ఉంటుందో. చిన్న చిన్న సమయాన్ని వృధా చేసి ఉన్నాను. లోతుగా ప్రభు ఆలోచనను అర్థం చేసుకో. కథనంలోకి వెళ్ళు. ప్రభు రాజ్య నిర్మాణంలో ఉన్నటువంటి మరువలేనిది నీవు ఇతరులకు కలుగ చేసేటువంటి ఆనందం. ప్రభు రాజ్యము కొరకు పనిచేయడం, ఆయన పనిలో పనిచేయుటకు పిలుస్తూనే ఉన్నాడు. వెళ్తావా? ప్రభు ఒంటరివి కావు. నీతో కలిసి నడుస్తాడు. సంతోషాన్ని సొంతం చేసుకో శాశ్వతంగా. వాటిని ప్రక్కన పెట్టివేసి విధముగా ఆలోచన చేయడం. ఈరోజు ప్రభు మనందరికీ ఒసగుతూ ఉన్నాడు. కూడా ప్రభు గొప్ప పండుగని చేస్తూ ఉన్నాడు. దేశంలో మనకి కావలసినటువంటి ఉన్నాడు. ప్రభు సన్నిధి నుంచి దూరంగా వెళ్ళినటువంటి తప్పిపోయిన తండ్రి సన్నిధినే ఉండి తండ్రికి దూరంగా బ్రతికిన వాడు ఉన్నాడు.
తండ్రి ప్రేమని పొందుకోపోతే, తండ్రి దగ్గర ఉండి పరలోక తండ్రి మనస్సుని నీ సొంతం చేసుకో. ఆయన పని చాలా ఉంది. నిన్ను ప్రభు భాగస్థునిగా చేయాలని కోరుతున్నాడు. నీ మాట, నీ జీవితాన్ని దైవరాజ్య స్థాపనకై అంకితం అనర్చుకో. నీవు మారిపో, నీ గమ్యాన్ని మార్చుకో. మనందరితో ఎంతసేపు తన హృదయాన్ని తెరిచి సంభాషించినటువంటి ఆ దేవాదేవుణ్ణి ఆరాధించుకుందాం. మన విన్నపాలన్నింటినీ కూడా ఆ ప్రభువునకు విన్నవించుకుందాం. మన జీవితంలో అవసరమైన అనుగ్రహాలని దయచేయమని ప్రార్థించుదాం. వీటినన్నిటినీ కూడా ప్రభువు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థనలో జత చేసి భక్తితో తండ్రి దేవునికి ఆ పరలోక ప్రార్థనని జపించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక జేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకం నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితేరే. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాడుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించుతురే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవం స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక.
పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లు పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వ స్తోత్రం వేడుకుందాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, నీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మా. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మా. నీ చెంత నిలచి వేడితిమమ్మా, నీ చెంత నిలచి వేడితిమమ్మా. మాకై నీ సుతుని ప్రార్థించుమమ్మా, మాకై నీ సుతుని ప్రార్థించుమమ్మా. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మా. రక్షణ కార్యము ఉన్నతి నెరిగిన మహిమాన్వితమగు మాతవు నీవు. రక్షణ కార్యము ఉన్నతి నెరిగిన మహిమాన్వితమగు మాతవు నీవు. శ్లాఘనీయము నీలో త్యాగము, శ్లాఘనీయము నీలో త్యాగము. మరువక నిన్నే తలచెదమమ్మా, మరువక నిన్నే తలచెదమమ్మా. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మా. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మా.